వేసుకుంటూ ప్రమాణాలు చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి 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 అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇవిగో. మనల్ని ఈ విధంగా చేశారంట ఆ విధంగా చేశారంట అని చెప్పి పుస్తకాలు చదువుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో బ్రిటిష్ పాలనను మించినటువంటి నియంత పాలన, అసలు ఎమర్జెన్సీలో కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడిచేటువంటి పరిస్థితి. ఈరోజు స్పష్టంగా సమాధానం చెప్పాల్సింది రాంబాబు గారు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి సంధిస్తున్నాడు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాల మీద అయితేమి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల మీద అయితేమి, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విధానాల అయితేమి, చంద్రబాబు నాయుడు బోకుతున్నటువంటి అబద్దాల విషయంలో గానీ, చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నటువంటి అవినీతి విషయంలో గానీ ఈ ప్రభుత్వం అన్నింటినీ ప్రతిరోజు ప్రశ్నిస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాడు, ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తాడు, సంబంధిత మంత్రులని ఎవరైనా సరే ఈరోజు వాళ్ళకి సంబంధించి ప్రశ్నించడం అనేటువంటిది ఆయన తత్వం, ఆయనకున్నటువంటి అలవాటు. ఈ రోజు ఆయన ప్రశ్నిస్తున్నాడు, మీరు ఇరకాటంలో పడుతున్నారు, వాటికి రాజకీయంగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు ఈ రోజు ఒక పోలీసును ప్రయోగించి ఇళ్ల మీద దాడులు చేయించి, వాళ్ళ ప్రోద్బలంతో పోలీసు దగ్గరుండి దాడులు చేయించి ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ రావణ కాష్టం లాంటి ఈ ఏదైతే ఈరోజు మీరు నాంది పలికారో భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను అనేక సందర్భాలలో ఇప్పటికే జరిగినటువంటి అనేక సమావేశాల్లో చెప్పాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు పోలీసులను పెట్టుకుని పోలీసుల అండతో వచ్చి కుటుంబ సభ్యుల మీద దాడులు చేయడం, వ్యక్తిగతంగా దూషించడం, అదేవిధంగా మాట్లాడడం ఆ రోజు మొత్తం చూసాం, అందరం చేశాం. శనివారం నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మీరిచ్చినటువంటి లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జంతు కొవ్వు కలిసిందని సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అబద్దాలు మాట్లాడి ఆ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజు అందరం దేవాలయాల దగ్గర పూజలు చేశాం. పూజలు చేసి వస్తే మీరు తట్టుకోలేక భరించుకోలేక ఈరోజు రాంబాబు గారి మీద ఎన్ని రకాలైనటువంటి దాడులు చేశారు, చివరికి పోలీసులను పెట్టారు, నిలువరించారు, రకరకాలైనటువంటి కేసులు బనాయించారు, అన్నిటిని ఎదుర్కొన్నాడు, అన్నిటికీ సమాధానం చెప్పాడు. ఎక్కడా కూడా మీరు కేసులు పెడుతున్నారు కదా అని చెప్పి ఎక్కడా కూడా పారిపోవడం చేయలేదు, ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా అణిగిమణిగి ఉందామని చెప్పి సర్దుకుపోదాం అన్నటువంటి ఆలోచన చేయలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రుడుగా ఉన్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణంగా భావిస్తాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసేటువంటి అసలైనటువంటి వ్యక్తుల్లో ఒకడు, అటువంటి వ్యక్తి ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు దాన్ని జీర్ణించుకోలేక సమాధానం చెప్పలేక పోలీసు కేసులతో మీరు సమాధానం చెప్తే ఇంతకన్నా దౌర్భాగ్యం, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఉండవు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు నేను సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు. 19 నెలల కూటమి పాలన ఒకసారి చూస్తే అధ్వానమైనటువంటి పరిస్థితి. సంస్కృతి మీరు పాలన చేస్తున్నారు కదా, పాలనా అధికారం మీ దగ్గర ఉంటే ఈ సంస్కృతి తీసుకురావడం, దాన్ని ప్రశ్నించినందుకు మీ వాళ్ళ చేత దాడి చేయిస్తారా? ఆయనకి అంబటి రాంబాబు గారి పైన ఒక మహిళ మణి చేసినటువంటి వ్యాఖ్యలు మీకు వినపడలేదా? వారు రాంబాబు గారిపై దాడికి యత్నించిన విధానం మీకు కనపడలేదా? కనపడక వినపడక నటిస్తూ ఆయన ఇంటిపైకి దాడికి పురుకొల్పి 5 గంటల సేపు అంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయింది, నిస్తేజమైపోయింది. అధికారానికి వత్తాసు పలకడం తప్ప వారు వేసుకున్నటువంటి యూనిఫారం అంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖాకీ యూనిఫారం చూస్తే రక్షణ ఉంటుందనేటువంటి ప్రజల ఆలోచనలకు భిన్నంగా ఖాకీ యూనిఫారం వేసుకున్న వారి ఎదుట రాంబాబు గారి ఇంట్లో చేసినటువంటి
అరాచకమైన అప్రజాస్వామికమైన విధానం ఏదైతే ఆ దాడి ఉందో, మహిళలు ఉన్నారు, వారి సతీమణి ఏజ్డ్ కుమార్తెలు ఉన్నారు, మనవలు ఉన్నారు, మహిళలు ఇంట్లో ఉన్నారని చూడకుండా వారు చేసినటువంటి విధానం ఏదైతే ఇవాళ ప్రజలు గమనించారు. నేను అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నమ్మిన, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే, ఈ ప్రజాస్వామ్యం నాకు హక్కులు ఇచ్చింది, ఆ హక్కుల్ని రక్షించడానికే నేను ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాను అనుకున్న వారిని కూడా అడుగుతున్నాను, అధికారం ఇస్తే ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి కాదు, వాళ్ళని రక్షించుకోవడానికి అనేటువంటి విధంగా మొన్న జరిగినటువంటి ఘటన జరిగింది. ఇవాళ అంబటి రాంబాబు గారిని మీరు జైల్లో పెట్టొచ్చు. నేను చెప్తున్నాను కదా, ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను నిందితుడు అవుతున్నాడు అంటే ఆయన ఎక్యూజ్డ్ అవుతున్నాడు. ఇంతకంటే దారుణం ఏముంది? పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయిందనటానికి, పట్టపగలు ప్రజాస్వామ్యం కూని అయింది అని అంటానికి ఇంతకంటే సాక్ష్యం ఏమైనా కావాలా? బాధితుడు ఆయన, ఇల్లు తగలబడ్డది ఆయనదా, దాడి చేసింది ఆయన మీద, ఆయనేమో ముద్దాయి అవుతాడా? సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. కానీ రాంబాబు గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పాడు, ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్ని రోజులైనా జైల్లో ఉంటాం, కానీ ఈ పాలకుడు తీసుకున్న నిర్ణయం సభ్య సమాజానికి తెలియాలి, ఈ ప్రపంచానికి తెలియాలి. ఈ పాలకుడు చెప్పిన మాట ఏమిటి, చేస్తున్నది ఏమిటి? అధికారం ఉంటే తన కోసమా ప్రజల కోసమా ఆలోచన చేయకుండా చేస్తున్న విధానాల మీద ఆయన చాలా ధైర్యంగా చెప్పాడు అంబటి రాంబాబు గారు. ఆయన చాలా విజ్ఞతతో మాట్లాడాడు. నా నోటి వెంట అనుకోని పదవి వచ్చింది, దానికి నేను చింతిస్తున్నానన్నాడు. దానికి మీకు ఎక్కడా లేదు. దానిని ఏదో పెద్ద ప్రచారం చేయాలనుకుంటున్నారు. ఒక్కసారి రాంబాబు అన్న మాటకి 1,00,000 సార్లు మీ వాళ్ళన్న మాటల్ని ఒక్కసారి తెచ్చి చూసుకోండి. మీరు ఆ సీట్లో కూర్చున్నది ప్రజల యొక్క హక్కుల రక్షణ కోసం ఉన్నారు. ప్రజలకి ప్రజాస్వామ్యం కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల్ని కేవలం మీకైతే వేరుగా, ప్రతిపక్షానికి వేరుగా చూడమని ఎక్కడా చట్టంలో లేదు. అది చేస్తున్నటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, మీరు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, ఇవాళ కూటమిగా ఏర్పడి ప్రభుత్వం అంటే ప్రజలు నమ్మకం, ఆ నమ్మకాన్ని ఇవాళ కూనీ చేశారు. పట్టపగలే ప్రజాస్వామ్యం కూనీ అయిందని అంటానికి బాధితుడు నిందితుడు అవుతున్నాడంటే ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా పరిపాలన చేయాలనే ఆలోచన కానీ కూటమి ప్రభుత్వానికి లేదన్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఏనాడైనా చూసామా, నోరెత్తితే ఆ గొంతుని నొక్కివేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు. నెలలు తరబడి జైల్లో మగ్గబెట్టాలనే ఆలోచనతో రకరకాల చట్టాలను తీసుకొచ్చి ఎక్కడో దేశద్రోహులకి పెట్టాల్సినటువంటి చట్టాలను కూడా సోషల్ మీడియా కార్యకర్తల పైన, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పెడుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇందాక మాజీ హోంమంత్రి గారు మేఘతోటి సుచరిత గారు స్పష్టంగా అడిగారు, అసలు ఏ దిశగా ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో అగ్రభారం ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అన్యాయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాలని ప్రయత్నం చేస్తా ఉన్నారా? శాంతి భద్రతలు లేకుండా ఒక అశాంతి వాతావరణాన్ని సృష్టించాలనే తలంపుతో ముందుకు సాగుతా ఉన్నారా? సరే, మీ పందా ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మాకు ఉద్యమాలు కొత్త కాదు, మాకు పోరాటాలు కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా జెండా భుజాన పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు గారికి ఇది కొత్త. 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేస్తే, ఒకసారి మంత్రిగా ఈ రాష్ట్రంలో తను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటే అసలు ఏం జరిగింది? ఈ విధమైనటువంటి పోకళ్ళ అక్రమంగా కేసులు పెడతారా? అన్యాయంగా గంటల తరబడి
దాడులు చేస్తారా? అసలు ఏమనుకుంటా ఉన్నారు? రాష్ట్ర చరిత్రలో చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పని కాదు. చాలా సీనియర్ ముఖ్యమంత్రిని చెప్పుకుంటున్నారు, కానీ చెప్పుకుంటారు మీరు, కానీ మీరు చేసే పనులు మాత్రం బాగోలేదండి. చంద్రబాబు నాయుడు గారు, మీలో మార్పు రావాలా. ఇది మంచి విధానం కాదు కాదు కాదు. దేశంలో ఎక్కడ ఇటువంటి అరాచకం, మాజీ మంత్రులు ఇళ్ల తగలబెట్టడం అనేది ఎక్కడా లేదని మీకు తెలుసు. కానీ ఈ రాష్ట్రంలో తమరు ప్రవేశపెట్టడం అనేది బాధాకరం. రాజకీయం ఇంత దిగజారిపోయి కూడా చెయ్యాలా అనేటువంటి భావన కలుగుతుంది. అంటే ఏమొస్తుంది అనేది అర్థం కావట్లేదు. అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఈరోజు మేము అనగదొక్కుతాం, మేము మిమ్మల్ని బెదిరిస్తాం, మేము మిమ్మల్ని భయపెడతాం, కాబట్టి మీరు ఆగిపోండి అని అనుకుంటే చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. మీరు ఎంత మమ్మల్ని కిందకి తొక్కాలనంటే అంత రెట్టింపు కసి, డిటర్మినేషను, ఇంకా ఒక మా జగనన్నని మేము గెలిపించుకోవాలి అనేటువంటి భావాన్ని మీరే నింపుతున్నారు మాకు. ఆయనకి సైన్యంలో పనిచేయాలనేటువంటి భావన మా అందరికీ ఉంది. అది మీరు అణచలేరు. మా కుటుంబంలో జగనన్న మా కుటుంబ పెద్దలాగా. ఈరోజు ఆయన నాన్న అరెస్ట్ అయినప్పుడు ఆయన ఎలా ఫస్ట్ నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పాల్సినటువంటి అవసరమే లేదు, కానీ వచ్చారు, చెప్పారు, మాకు అండగా నిల్చున్నారు. ఆయనకి నేను నా ప్రాణాలైనా అడ్డుపెట్టి ఆయన్ని రేపు గెలిపించుకోవాలనేటువంటి కసి నాకు ఈరోజు ఉంది. ఎందుకంటే జగనన్న మాకు అండగా ఉన్నారు, కార్యకర్తలు, నాయకులు మాకు అండగా ఉన్నారు. మీరు ఏం చేయగలరండి? ఒక 3 నెలలు మా నాన్న మాట్లాడలేదు, తిరిగి వచ్చాక మళ్ళీ ప్రశ్నించారు. ఆ 3 నెలలు నేను ప్రశ్నించాను. ఇప్పుడు ఈ రోజు కూడా రాంబాబు అంకుల్ లేకపోతే మౌనికమ్మ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు చేసే తప్పులు బయటికి తీసుకొస్తుంది, మీరు చేసేటువంటి అన్యాయాలు బయట పెడుతుంది. మీరేం తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చేసే తప్పులు, ఈ రోజు మీరు చేసేటువంటి అన్యాయానికి రేపైనా మీరు సమాధానం చెప్పాలి కదా. ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూసింది. ఇప్పుడు ఆ కుటుంబాన్ని కలుసుకున్నప్పుడు వారి కళ్ళల్లో ఇంకా ఆ రోజు జరిగినటువంటి సంఘటన తాలూకా భయాందోళనలు ఇంకా వీడిపోలేదు. వారికి ఇంకా నిద్రాహారాలు లేకుండా భయంతో మరి మా ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూర్చొని. ఇలాంటి దమనకాండకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆ కుటుంబానికి వారి యొక్క సంఘీభావం తెలియజేసి వారికి అండగా ఉంటాను అని తెలియజెప్పడానికి రేపు అప్పటి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇప్పుడే వాళ్ళ పాప చెప్తా ఉన్నారు, మళ్ళీ తిరిగి పోలీస్ కస్టడీకి తీసుకుని ఆయన్ని శారీరకంగా మానసికంగా మళ్ళీ వేదనకు గురి చేసి ఆయన్ని కొట్టాలని చూస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. దారుణం ఏమిటంటే ఈ మహిళలు అందరూ ఉన్న ఇంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చేసి, మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణకాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ పాలనలో ఉన్నామా, ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. మనం రాక్షస యుగంలో ఉన్నామా, ఈరోజు త్రేతాయుగం దాటాము, ద్వాపర యుగం దాటాము, కలియుగంలోకి వచ్చాము. రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు అందరినీ కూడా వారికి ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ మరి ఏమాత్రం ఒక ఎలా ఇబ్బంది పెట్టాలని కార్యకర్తలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ రాక్షస పాలన ఖచ్చితంగా పోవాలంటే దాన్ని మనం రాష్ట్రపతి గారికి నివేదించుకొని గవర్నర్ వారి పాలన విధిస్తే తప్పితే ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అంతం లేదని కూడా తెలియజేస్తా ఉన్నాం.
నాన్నగారు 8 సంవత్సరాల కిందట తాను చనిపోతూ నాకు ఇచ్చిపోయిన ఇంత పెద్ద కుటుంబాన్ని చూసినప్పుడే నాకు ఊరట వస్తుంది.